ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. ఒక హీరోకి ఫ్యాన్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక గొప్ప నటుడు, ఒక మంచి డ్యాన్సర్, ఒక స్టైలిష్ స్టార్, యూత్ ఐకానిక్ స్టార్. తన స్వయం కృషితో ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్తో ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరొక హీరోకి లేనంత క్రేజ్తో, ఏ హీరోకి లేని ఆర్మీతో టాలీవుడ్లోనే కాకుండా అటు బాలీవుడ్ ఇటు హాలీవుడ్ అన్ని వుడ్స్లోనూ #1 హీరోగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మన అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్. అల్లు అర్జున్ నేషనల్ బ్రాండ్ కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్. అల్లు అర్జున్ గొప్పతనాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మొన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 కిసిక్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరీ దిగజారారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అవమానించేలా ఆ ఈవెంట్ లో జరిగిన దానికి ఇటు మెగా ఫ్యాన్సే కాకుండా సగటు సినీ అభిమాని కూడా అల్లు అర్జున్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీరుని తప్పుపడుతున్నారు. కొంతమంది అల్లు అర్జున్ పెయిడ్ పేటిఎం బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా ఏం పీకలేరు బ్రదర్ అంటూ కొన్ని ప్లకార్డ్స్ తో కిస్సింగ్ సాంగ్ ఆడియో ఈవెంట్ లో మరీ టూ మచ్ గా బిహేవ్ చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ఏం పీకలేరు బ్రదర్ అంటూ ఇంగ్లీష్ వర్డ్స్ తో పీకే లెటర్స్ ని హైలైట్ చేస్తూ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఓకే, ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి, అది మామూలే. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్ వార్స్ కూడా సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుంటాయి. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మొన్న జరిగిన పుష్ప 2 కిస్సింగ్ సాంగ్ ఈవెంట్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని ఇన్సల్ట్ చేసే విధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తీరు అస్సలు బాగోలేదు బ్రదర్. ప్రతిసారి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా చేస్తుంటారు, అది కామన్. బట్ ఇలా ఇంత పెద్ద ఒక ఈవెంట్ లో చాలా మంది అటెండ్ అయ్యే ఒక ఈవెంట్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అవమానించేలా ప్లకార్డ్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన ఘనకార్యానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫలితం అనుభవించక తప్పదు. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ గారి తీరు చూస్తుంటే కూడా అస్సలు బాగోలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పుష్ప మూవీ హిట్ అయిందో, నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ కి ఫేమ్ వచ్చిందో, అలాగే నేషనల్ అవార్డు వచ్చిందో, ఇక నా అంత తోపు ఎవడు లేడు అనే ఫీలింగ్ లోనే అల్లు అర్జున్ బ్రతికిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈ మధ్య ప్రతి ఈవెంట్ లో, ఆడియో ఫంక్షన్స్, అదర్ ఫంక్షన్స్ లో కూడా అల్లు అర్జున్ మాట తీరు మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగానే ఉంది. అల్లు అర్జున్ తను ఎక్కడి నుండి వచ్చాడో ఆ మూలాలని మర్చిపోతున్నట్టు ఉన్నాడు. ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారికి కాకుండా తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ గారి హస్బెండ్ కి అంటే వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు. ఓకే, అది అల్లు అర్జున్ పర్సనల్, అది తన ఇష్టం. ఎవరికైనా సపోర్ట్ ఇచ్చుకునే ఓన్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి. బట్ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ ని డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్ గా ఎప్పుడు ఎక్కడ టార్గెట్ చేయలేదు. బట్ అల్లు అర్జున్ మాత్రం ప్రతి ఈవెంట్ లో పీకే ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నాడు. మొన్న కిసిక్ సాంగ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన హంగామా మొత్తం అల్లు అర్జున్ ఆధ్వర్యంలోనే జరిగింది. అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుంటే తన ఎదురుగా ఏం పీకలేరు బ్రదర్ అంటూ కొంతమంది ఈడియట్స్ పీకే లెటర్స్ ని హైలైట్ చేస్తూ అల్లు అర్జున్ కి చూపిస్తుంటే అది చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినట్టే అల్లు అర్జున్ కనిపించాడు. అల్లు అర్జున్ కి తెలియకుండా ఇలాంటి నాన్ సెన్స్ పనులు మాత్రం జరగవు. అల్లు అర్జున్ కి అన్ని తెలుసు, బట్ వాటిని ఆపడం మాత్రం తెలియదు. ఆ ఈవెంట్ అయ్యాక అల్లు అర్జున్ తన ఇన్స్టా స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఫోటో బ్యాక్గ్రౌండ్ లో ఏం పీకలేరు అనే ప్లకార్డ్స్ క్లియర్ గా కనపడుతున్నాయి. ఆ పోస్ట్ పెట్టి మళ్ళీ కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. వీటన్నిటిని చూస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు ఇంతలా దిగ్గజారిపోతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పటికైనా తగ్గుతాడు అని అనుకుంటుంటే, బట్ ఈ ప్రూవ్స్ మీ రాంగ్. తగ్గేదేలే అంటూ సినిమాల్లో డైలాగ్స్ చెప్పినట్టు మరీ దిగజారిపోతున్నాడు. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మనం ఎక్కడి నుండి వచ్చామో మన మూలాల్ని మర్చిపోతే మంచి మంచోళ్ళే కనుమరుగైపోయారు. టాలీవుడ్ లో చాలా మంది హీరోస్ ఉన్నారు, బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వీళ్ళందరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు, కానీ అల్లు అర్జున్ లా దిగజారినంతలా ఏ హీరో కూడా చేయలేదు. ఈ జనరేషన్ హీరోస్ అయిన ఎన్టీఆర్, మహేష్, చరణ్, ప్రభాస్ వీళ్ళ ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్లీ వార్స్ లో ఉంటారు. కానీ ఇలా పర్సనల్ గా అల్లు అర్జున్ నిబ్బా ఫ్యాన్స్ లా ఎవ్వరూ బిహేవ్ చేయరు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారట, బట్ అల్లు అర్జున్ కి మాత్రం ఆర్మీ ఉంటారట. అసలు ఆర్మీ అనే ఒక గొప్ప వర్డ్ని అల్లు అర్జున్ కి ఎలా యూజ్ చేయాలనిపించిందో కూడా అర్థం కావడం లేదు. ఆర్మీ అంటే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు. దాని అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఆర్మీ అని పేరు పెట్టుకోవడం షేమ్ గా ఉంది. అల్లు అర్జున్ తీరును చూసి నవ్వాలో బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. సక్సెస్ అనేది ఎప్పుడు పర్మనెంట్ కాదు. పంతానికి పోయి పాతాళానికి తొక్కబడ్డవారు చాలా మంది ఉన్నారు. సో అల్లు అర్జున్ ఇప్పటికైనా తన తీరును మార్చుకొని తన ఫ్యాన్స్ ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం పక్కాగా లైక్ చేయండి.